వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజానీకంలో కానీ రాజకీయ పార్టీల మధ్య కానీ ఒక అంశం బాగా చర్చల్లో నలుగుతోంది. అది ఏమిటి అంటే ఉచిత పథకాలు. ఉచిత పథకాలు అవసరమా? అప్పులు చేసి ఉచిత పథకాలకు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అనేటువంటి అంశాల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ చర్చకు కారణం ఏమిటి? అసలు ఏమిటి అంటే తెలంగాణ హైకోర్టు ఒక లాయర్ 2 పథకాల అమలు పైన కేసు వేశారు. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 2 పథకాలు ప్రవేశపెట్టారు. ఒకటి కళ్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలకు ప్రభుత్వం తరఫున ఒక కానుక. అప్పట్లో కేసీఆర్ మొదలుపెట్టిన తర్వాత ఇది 50,000 రూపాయలు బహుమానంగా ఇచ్చేవారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50,000ను 1,116 రూపాయలుగా మార్చారు. ఇప్పటి వరకు సుమారుగా ఒక 12 లక్షల మందికి ప్రభుత్వం తరపున ఈ డబ్బులు అందుంటుంది. ఇందుకోసమని 16,000 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ విషయాన్నే లాయరు కోర్టులో ప్రస్తావించారు. దానికి జస్టిస్ శ్రవణ్ కుమార్ కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అప్పులు చేసి ఉచిత పథకాలు లేకపోతే సంక్షేమ పథకాలు చేయాల్సిన అవసరం ఉందా అని అడిగారు. సో ఇప్పుడు ఈ విషయమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య, పార్టీల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ పథకాలు, అప్పులు చేయటాలు, అసలు అభివృద్ధికి సంబంధించిన నిధులు కేటాయింపలేకపోవడం, ఇటువంటి విషయాలన్నింటినీ మనతో చర్చించడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పివి కృష్ణయ్య గారు మనతో గెస్ట్ గా వచ్చారు. నమస్తే కృష్ణయ్య గారు. నమస్తే ఫణికుమార్ గారు. ఇప్పుడు హైకోర్టు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అప్పులు చేసి ఉచిత పథకాలు ఇవ్వాలా అనేటువంటి దాని మీద సూటిగా ప్రశ్నించింది. విచారణ జరుగుతోంది. రేపు సోమవారం కూడా విచారణ జరగబోతోంది ఇదే విషయం మీద. దీనికి సంబంధించి ఉచిత పథకాలు అవసరమా లేదా అనేటువంటిది మీ అభిప్రాయం. ఎందుకంటే మీ దగ్గర కూడా ఎంతో మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కొద్దిగా మీ అభిప్రాయాలు ఏంటో చెప్తారా? అంటే స్టేట్ గవర్నమెంట్ లేదా ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. అటువంటి పనిచేసే కార్యక్రమాల్లో దాంట్లో అప్పులు చేయొచ్చు, లేకపోతే రెవెన్యూ వచ్చింది కూడా ఆ ప్రజా శ్రేయస్ కోసము. ఎవరికైతే నెసిటీ ఉందో, ఎవరికైతే అవసరమో, ఎవరికైతే స్టేట్ సపోర్ట్ ఉండాలో అటువంటి వాళ్ళకి స్టేట్ చేయటం అనేది దాని డ్యూటీ. స్టేట్ గవర్నమెంట్ డ్యూటీనే అది. ప్రజల దగ్గర నుంచి పన్నుల్లో తీసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన ఖర్చులు వాడుకోవాలి. మిగిలింది సపోజ్ ఏ సైక్లోన్ వచ్చింది, ఎర్త్ కేక్ వచ్చింది, వరదలు వచ్చినాయి, అలాంటప్పుడు పీపుల్ మోస్ట్ ధనవంతులైనా కానీ చాలా లాస్ అవుతారు, పేదవాళ్ళు ఇంకా లాస్ అవుతారు. అటువంటి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ టోటల్గా చేసినా కూడా తప్పు లేదు నా ఉద్దేశంలో. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఓన్లీ ఎలక్షన్ పర్పస్, ఎలక్షన్స్లో ఓట్లు తీసుకోవటం కోసము ఓట్లు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయటము, గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఏదో స్వప్రయోజనాలు అంటే అన్నీ వింటున్నారు, రోజు వింటున్నారు. వాళ్ళు కరప్షన్, వీళ్ళు కరప్షన్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బుతోటి ఓట్లు ఇండైరెక్ట్గా కొనుక్కొని వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వీళ్ళు ఇండివిజువల్ బెనిఫిట్ అవుతున్నారు. రాష్ట్రం ఎట్లా పోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. అయితే ఈ సందర్భంలో తమిళనాడులో కొన్ని టీవీలు అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అలాంటప్పుడు బాలాజీ అని ఒక తమిళనాడు అతను హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు ఏమనిందంటే మేము దాన్ని ఆపాలా లేదా అనేది మేము చెప్పలేము, అదంతా ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. ఎలక్షన్ కమిషను సక్రమంగా పనిచేసి మీరు ఈ మేనిఫెస్టోలో ఇది ఉండకూడదు, ఇది కరెక్ట్ ప్రాక్టీసు, మీరు ఏం చేయాలో అది చేయాలి, ఒక పాలసీ డెసిషన్ చెప్పాలి. ఇంకేదైనా విషయాలు చెప్పాలి. కానీ నీకు ఫ్రీగా అది ఇస్తాను నాకు ఓటై, నీకు ఎకరా పొలం ఇస్తాను నాకు ఓటై, లేకపోతే ఇస్తారని. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఇటువంటి పథకాలు పెట్టాడు. ఉచిత పవర్ అని, తర్వాత పవరు బిల్స్ ఏదైనా ఉంటే మీరు పే చేయబాకండి, మా గవర్నమెంట్ వస్తుంది, మేము ఇస్తామని ఎంకరేజ్ చేశారు.
అదేవిధంగా లోన్లు కూడా కోఆపరేటివ్ సొసైటీలో తీసుకున్న లోన్లు కూడా మీరు రద్దు కట్టబాకండి, చేశారు. మా గవర్నమెంట్ వస్తే నేను వైవ్ చేస్తానన్నారు. అదేవిధంగా ఆయన సీఎం అయినప్పుడు ఫస్ట్ సంతకాలు అదే పెట్టారు. అప్పుడు ఓకే. ఐఏఎస్ ఆఫీసరు చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయనే ఫస్ట్ ఇస్తే మన లాల్ బహదూర్ స్టేడియంలో ఫస్ట్ ఓకే. సిగ్నేచర్ అదే పెట్టారు. దానివల్ల జగత్ హుస్సేన్ ఏమైంది, గారా? జనత్ హుస్సేన్ ఆయన ఓకే. ప్రైవేట్ సెక్రటరీ ఏదో ఉన్నాడు, ఆయన అవును. తీసుకొస్తే అది నాకు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది వీడియోలో, కళలో కనిపిస్తూ ఉంది. అలాంటి ఏంది ఆయన అటువంటిది ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రజలకి ఎవరైనా కానీ స్టేట్ ఎట్లా పోతే ఏముంది, లేకపోతే ఇంకోటి అయితే ఏముంది, నా ప్రయోజనం కావాలా, స్టేట్ ఇంట్రెస్ట్ దాని ఇంట్రెస్ట్ గురించి వాళ్ళు ఇండివిజువల్ లాస్ అవటానికి ఎవరు ముందుకు వస్తారండి? ఎవరో కొంతమంది గాంధీవాదులను ఇంకోరో వస్తారు. మిగిలిన వాళ్ళకి ఎవరు ఎక్కువ ఇస్తే అది ఆ విధంగా అవుతుంది. అయితే ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఆ బాధ్యత ఇచ్చింది. అన్ఫార్చునేట్గా ఇప్పటికీ కూడా మన ఎలక్షన్ కమిషన్ దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. నేను కూడా కొన్ని కేసులు వేసాను దీని మీద. అది ఓకే. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఓకే. అడ్వకేట్ గారు, ఈ ఉచిత పథకాలు, ఈ హామీలు ఇట్లాంటివన్నీ ప్రభుత్వ ఖజానా మీద ఏ రకంగా భారం పడుతోంది? ఇప్పుడు ప్రజల మీద, గవర్నమెంట్ మీద ఎటువంటి, గవర్నమెంట్కి ఎంతో ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, కొత్త స్కీముల కోసం, కొత్త ప్రాజెక్టుల కోసం, కొత్త బిల్డింగ్స్ కోసం, కొత్త రోడ్ల కోసం, స్టేటు కొత్త ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మెడికల్ కాలేజెస్. ఇప్పుడు ఎలా అవుతుంది, ఎడ్యుకేషను ఒక కార్పొరేట్ బిజినెస్ లాగా తయారైంది. ఓకే. మెడికల్ సీట్స్ ఒక బిజినెస్ లాగా అయింది. ఓకే. ఇంజనీరింగ్ ఒక బిజినెస్ లాగా అయింది. దీని అన్నిటికీ స్టేట్ వాళ్ళ ఫండ్స్ దీనికి అలాట్ చేస్తే ఇటువంటిది ఉండదు, ప్రజలకు బాగా జరుగుద్ది. అయితే ఓకే. ఇప్పుడు మన రాజ్యాంగము అన్నీ ఉన్నాయి, దీంట్లో కూడా డిస్కస్ చేశారు. మన ఓకే. కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిబేట్స్లో ఎన్ని వచ్చినాయి. వచ్చి రాజ్యాంగం ప్రకారము మీకు స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్, మన రాష్ట్రానికి వచ్చిన పన్నుల ద్వారా వచ్చిన ఇన్కమ్ని ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అని రాజ్యాంగంలోనే ఉంది. దాని ఓకే. మీద డెసిషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఎవరు లెక్క చేయట్లేదు. వాళ్ళు ఏం లెక్క చేయట్లేదు. గవర్నమెంట్ వస్తుంది, పోతుంది, జరుగుతూ ఉంది. వీళ్ళు ఏదో ఓకే. ఇస్తారు, పోతున్నారు. ఇటువంటి జరుగుతుంది. అప్పులు చేస్తూ అప్పులు చేయకుండా అవసరానికి, మనిషికి అవసరానికి ఇస్తే ఓకే. కానీ మీరేమి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఏం చేశారు, ఒక రైతుకి ఒక ఎకరాకి 10,000 రూపాయల లెక్కన ఇచ్చాడు. ఎకరానికి 10,000 ఇస్తే దేనికోసము, ఆయన ఏదో పంట పండించుకోవటమో ఇంకోటో. అది ఎవరికి, ఎవరైతే వాళ్ళకి ఇన్కమ్ లేదో, ఆదాయం లేదో, డబ్బులు లేవో, అప్పులు ప్రైవేటు మార్వాడి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని లాస్ అవుతారని వాళ్ళకి సహాయం చేస్తే ఓకే. కొంత ఒక 2 acres 100 ఎకరాలకు కూడా ఒక్కొరికి 10,000 ఇచ్చారు. ఆ డబ్బులు కూడా కొంతమంది డిస్ట్రిబ్యూట్. ఇది తప్పు కాదా? దీని గురించి ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే కోర్టు ఇంటర్ఫియర్ అయినాయా? కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కావు. ఇంటర్ఫియర్ అవ్వాలంటే అడ్మిట్ చేస్తారు, నోటీస్ ఇస్తారు, ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత వస్తుంది, స్కీమ్ మారిపోద్ది. దీంట్లో జ్యుడిషియర్లో కూడా డిలే జరుగుతూ ఉంది. జ్యుడిషియర్లో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది కూడా త్వరగా తీసుకోవట్లేదు. ఇప్పుడు స్టేట్లో డిఫెక్షన్ ఉంది, ఏదో త్వరగా తీసుకున్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా పూర్ పీపుల్ లేకుండా ఉన్నారు, అవి కూడా. ఇవన్నిటి వల్ల ఈ ప్రభుత్వాలు లెక్క చేయట్లేదు, ఇల్లీగలో లీగలో లెక్క చేయట్లేదు. కాబట్టి మీరు ఉచిత పథకాలనే దాని మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని డైరెక్షన్స్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. ఎలక్షన్ కమిషను వాళ్ళు తయారు చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి. ఇది చేస్తే ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ కింద వస్తాయి. కరెక్ట్గా మనం ఇంటర్ప్రిట్ చేస్తే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే 40-50 కోట్లు, కొంతమంది 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓపెన్గా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కామ్గా ఉంది, ఎందుకు సోమోటోగా తీసుకోరు? తర్వాత ఇవన్నీ ఏమవుతున్నాయి, ఇవన్నిటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరుగుతుంది, ఏదో పిటిషన్ వేస్తారు, అది 5 yearsకి అయిపోతుంది. కాబట్టి సిస్టంలో చాలా చేంజెస్ రావాలి. ఎలక్షన్ కమిషన్లో చాలా రిఫార్మ్స్ రావాలి. మీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను. అఫ్ కోర్స్
ఇటు మీరు చెప్పిన ఉచిత పథకాలు అన్నారు కాదు, మనకి ఎంటైర్ డెమోక్రటిక్ కంట్రీకి ఎలక్షన్ కమిషనే హార్ట్, బోను, అది సక్రమంగా ఉండాలి. అది అంతకుముందు ఎలక్షన్ కమిషన్కి అపాయింట్మెంట్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడరు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు సెలెక్ట్ చేయాలి రైట్ ఆర్ రాంగ్, ఏం చేస్తారో అది. ఇప్పుడు ఏం చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి ఇంకో మంత్రి గారికి ఇచ్చారు. మెజారిటీ వాళ్ళు అయిపోయింది, వాళ్ళు చెప్పినట్టు అవుతుంది. దానికని ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా కోర్టులో ఫైల్ చేయడం జరిగితే అది డిసైడ్ ఇప్పటికీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఎలక్షన్స్ అయిపోయినాయి. అది అటువంటిది ఇంపార్టెంట్ ఉందా లేదా, దానికి అటువంటిది ముందు డిసైడ్ చేయాలా లేదా, ఏ కోర్టు అయినా కానీ. ఎస్ ఇప్పుడు హైకోర్టు అంటే జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇవన్నీ చూస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అసలు అవసరమా అని ఆయన అడిగినట్టుగా వచ్చింది. నిజానికి ఇటువంటి పథకాలు అసలు ప్రభుత్వం అమలు చేయడం అవసరమేనా? అయితే దాన్ని అవసరమని ఎవరు చెప్తారండి? మనకి స్వాతంత్రం వచ్చడానికి ముందు లేదు, అయినా లేదు. పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఎవరికైనా ఉండదండి? లేకపోతే ఆర్భారం లేకుండా కోట్లు ఖర్చు పెట్టుకోకుండా ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఒక 10 మందితో పెంచుకోవచ్చు. ఈ గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనా పెళ్లి జరిగింది ఇంతవరకు? మన భూమి పుట్టినప్పటి నుంచి, మన ప్రజలు ఉన్నప్పటి నుంచి ఇదంతా ఏంటంటే అట్రాక్టివ్ టు గెట్ ఓట్స్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే అన్ఫార్చునేట్గా నాలో ఒక ఆలోచన వచ్చింది, నాలో ఒక ఐడియా వచ్చింది, పెట్టేసాయి. ఎవరు అపోజ్ చేయరు, క్యాబినెట్ అపోజ్ చేయరు, అసెంబ్లీ అపోజ్ చేయరు, ఎందుకు మెజారిటీ ఉంది. అది ఒక ఇండివిజువల్స్ చేసినటువంటి డెసిషన్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర ఖజానాకి అంత దెబ్బ వచ్చి వాళ్ళు ఏదైతే చేయాలో, ఇప్పుడు సపోజ్ చూడండి, ఎంప్లాయీస్ స్టేట్లో ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు, కోర్టుకు వస్తే ఆర్డర్స్ ఇచ్చినా ఇంప్లిమెంట్ చేయరు, కంటెంప్ట్ చేసినా ఇవ్వరు, మా దగ్గర లేవండి అంటారు. ఎవరు కంటెంప్ట్లు ఎవరు వస్తారు? సీఎంలు, మినిస్టర్లు రారు, అదొక జడ్జిమెంట్. ఈ సెక్రటరీలు వస్తారు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటావు, కొద్దిగా ఇవ్వండి, మళ్ళీ వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టుకుంటారు. ఇటువంటి ఎన్నో స్టేట్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారండి, పాపం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు. వాళ్ళకి పని చేసిన తర్వాత 5-6 monthsకి శాలరీస్ ఇస్తారండి. అది ఎంప్లాయీస్ కూడా జీతాలు లేట్గా ఇస్తారు. ఆఫ్ కోర్స్ ఒక 10 రోజులు, ఒక నెలలో లేట్ అయితే కాదు, అది కూడా కొంతమందికి బాధ, కొంతమందికి ఇబ్బందే. అయినా రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళు ఏదో చేసుకోవాలా, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ డబ్బులు కూడా ఇవ్వలేకపోతుందంటే గవర్నమెంట్ ఎంత ప్రాబ్లం, ఎన్ని చేస్తున్నారు. దీనికి ఒక పెద్ద రెవల్యూషన్ ఒక యాజిటేషన్ రావాలి, ఇటువంటి ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రజలు నాకు వద్దురా బాబు ఉచిత పథకాలు, మంచి గవర్నమెంట్ పెట్టండి, డెవలప్ చేయండి, మేము డెవలప్ అవుతాం, మీరు ఇచ్చే డబ్బులతో తినలేము. కొన్ని సోషల్ మీడియాలో కూడా వస్తుంటాయి, వాడు ఏం పని చేయడంట, వాడికి ఇది వస్తుందంటే, వీడికి వస్తుందంటే, అది వస్తుందంట. ఇదంతా ఒక కామెడీ లాగా అయిపోతుంది. ఎవరో చెప్పండి. మీరు చెప్పే ఆలోచన ప్రకారం ఉచిత పథకాలు రద్దు చేయాల్సిందే అంటారు. ఉచిత పథకాలు ఎంతవరకు నెసెసిటీ, ఎంతవరకు అవసరము, ఎవరికి ఆ పథకాలు అవసరము వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి 5,000 కాదు, 10,000 కాదు, 10 లక్షలు ఇవ్వండి, ఓకే, బట్ నాట్ ఈక్వల్లీ. అవసరం లేని వాడికి మందు ఎవరికి ఇస్తారండి? ఆ జబ్బు వచ్చిన వాడికి మందు ఇస్తారు, అందరికి ఇస్తారా? అందరూ తీసుకోరు కదా, డబ్బులు. విస్తృతమైన చర్చ జరుగుతోంది ఏమిటంటే, ఉచిత పథకాలకు సంబంధించి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించి మిగతా ఏవి కూడా అసలు ఉచితం ఇవ్వకూడదు అనేటువంటి అభిప్రాయం కూడా జనాల్లో బాగా పెరుగుతోంది. మీరు దానికి ఏకీభవిస్తారా? జనాల్లో ఉండేది తప్పనిసరిగా ఏకీభవించాలి. ఇంకోటి ఏంటంటే, మనకి రాజ్యాంగం మార్గదర్శకం ఏం చేయాలని రాజ్యాంగంలో ఉందండి. కొన్ని కేసుల్లో ఈ ముస్లిమ్స్కి వేరే కంట్రీకి వాళ్ళ పవిత్రమైన దానికి హజ్కి దానికి వెళ్ళినప్పుడు కొన్ని కేసులు కూడా జరిగినాయి కలకత్తా హైకోర్టులో. చేయడానికి లేదు, ఇది కాన్స్టిట్యూషనల్గా ప్రొహిబిటెడ్. మనకు ఆర్టికల్ ఉంది, స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ దేనికి ఉపయోగించాలా, దేనికి ఉపయోగించకూడదు అని ఉంది. ఎవరు ఫాలో అవుతున్నారండి? ఫాలో కావట్లేదు. దీనికి విద్యావంతులు కూడా ముందుకు రావాలి. ముందుకు వస్తే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, అది ఎవరు ఒప్పుకోరు. అవసరానికి ఇవ్వాలి. ఓకే, మీరు మొత్తం క్యాన్సిల్ చేయటం కూడా కాదు, కొన్ని ఉండాలి.
ఉచిత పథకాలంటే మీరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అటువంటి ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లం ఉంది, ప్రాణం అవును. అనేది ఇంపార్టెంట్. స్టేట్ అవును. గవర్నమెంట్ వాళ్ళ ప్రాణం కాపాడాల్సిన అవసరం ఉంది. 10 లక్షలు, అవును. 20 లక్షలు, 30 లక్షలు, అవసరమైతే ₹1,00,00,000 కూడా ఇవ్వాలి కొన్ని జబ్బుల్లో. ఓకే. అది స్టేట్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటంటే విద్య, ఆరోగ్యము, లా అండ్ ఆర్డరు ఇటువంటివి చేయాలి. లా అండ్ ఆర్డర్లో డబ్బులు లేవు, ఎక్కువ మందిని అపాయింట్ చేయట్లేదు, అట్లుంది. ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారండి, కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్ అపాయింట్మెంట్సే లేవు. తక్కువ అవును. శాలరీకి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి అది కూడా లేదు. ఈ విధంగా గవర్నమెంట్స్ ఏది చేయాలో అది చేయట్లేదు. ఏది చేయాలో అది చేయాలని ఎలక్షన్స్లో మేనిఫెస్టో పెడితే వాడు ఓడిపోతాడు. ఓకే. కొన్ని సో పార్టీలు ఇప్పుడు ఎవరు ఇప్పుడు చెప్పండి. ఓకే కృష్ణయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం చూస్తే ఉచిత పథకాలకు సంబంధించి ప్రజల నుంచే స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం వస్తే బాగుంటుంది, అప్పుడు కానీ పార్టీలు వాళ్ళ ధోరణిని మార్చుకోవు అనేది మీరు చెప్తున్నారు, అంతే కదా? ఎస్, మెజారిటీలో రావాలి, మెజారిటీలో స్వార్థం లేకుండా రావాలి. ఇదేంటంటే ఓకే. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకోవడానికి అవసరమా? అది పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు కలిస్తే చాలు. ఇంకోటి అవును. ఏదైనా కానీ ఎవరైనా కానీ రిజిస్టర్ మ్యారేజ్ ₹100 లేకుండా లీగల్గా వ్యాలిడ్ అయిన మ్యారేజ్, దానికేంటి అవును. నేను ఇచ్చాను పెళ్లి చేసుకుంటే మీ వస్తా. అది ఎవరో చిన్న పాత రోజుల్లో విలేజెస్లో తాలిబట్టు కావాలంటే డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర, పూర్ పీపుల్. అవును. వాళ్ళకి ఎవరో ఒక జమీందారు గారో, ఒక రెడ్డి గారో, ఇంకోరో కొద్దిగా డబ్బులు ఉన్నవాళ్ళు, రిచ్ పీపుల్ ఇచ్చేవాళ్ళు పూర్ అవును. పీపుల్కి. అటువంటిది అవును. ఓకే. ఇదేంటండి ఇది, ఇన్ని డబ్బులు ఇన్ని పెట్టి వాళ్ళు ఒక్కోసారి 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, దాంట్లో మళ్ళీ ఫాల్స్ మ్యారేజెస్, దాంట్లో మళ్ళీ ఫ్రాడ్, అవును. పెళ్లి కాకుండా అవును. తీసుకుని మీరు చూసుకుంటారు ఎన్నో వంతు. ఇవన్నీ జరుగుతున్నాయి. అవును. కాబట్టి ఈ ఎలక్షన్ కోసం ఇచ్చే ఉచిత పథకాలు అబ్సల్యూట్గా నాట్ వ్యాలిడ్, నాట్ అప్రాప్రియేట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇన్వాలిడ్. ఓకే, But థ్యాంక్ యూ అడ్వకేట్ గారు. ఎస్, థ్యాంక్ యూ అడ్వకేట్ గారు. మీ ఆలోచనను ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగానే మీరు స్పష్టంగా చెప్పారు. బహుశా మీ ఆలోచన ప్రకారం హైకోర్టు ఏమైనా తన చివరి తుది తీర్పు ఇస్తుందేమో చూద్దాము. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. మంచిది. నమస్తే. నమస్తే.